ఇక్కడ మీకోసం ఒక చిన్న కథ. గొప్ప సందేశాన్ని ఇచ్చే మహాభారతంలోని కథ. పాండవులు మహాభారత యుద్ధం తర్వాత తమ జీవితం చివర దశకు చేరుకున్నప్పుడు వారు హిమాలయాలకు మహాప్రస్థానం చేస్తారు. మహాప్రస్థానం అనగా ఆఖరి ప్రయాణం. ఒక్కొక్కరిగా దారిలో ద్రౌపది, భీమ, అర్జున, నకుల, సహదేవులు పడిపోతారు. చివరకు యుధిష్ఠిరుడు మాత్రమే బతికి ఉంటాడు. అతని వెంట ఒక కుక్క కూడా ఉంది. యమధర్ముడు స్వర్గానికి రథాన్ని పంపిస్తాడు. కాని యుధిష్ఠిరుడిని అడుగుతాడు, ఈ కుక్కను వదిలిపెట్టి నీవు ఒక్కరివే రావచ్చు. కాని యుధిష్ఠిరుడు ఇలా అంటాడు, ఈ కుక్క నన్ను నమ్మి చివరివరకు నాతో వచ్చింది. దీనిని వదిలి వెళ్లడం అన్యాయం. అది నా ధర్మానికి విరుద్ధం. ఆ సమయాన యముడు తన అసలైన రూపాన్ని చూపిస్తాడు. అతనే ధర్మరాజు, యుధిష్ఠిరుని తండ్రి. ఆయన ఆనందపడుతూ అంటాడు, నీవు నీ ధర్మాన్ని వదలకుండా ఉండినందుకు నీవు స్వర్గానికి అర్హుడవు. కథ నుండి నేర్చుకోవాల్సిన పాఠం: ధర్మానికి నిబద్ధత ఉన్నవాడు ఎప్పుడూ గెలుస్తాడు. చిన్న జీవినైనా నమ్మకంగా ఉంటే మనం వారిని వదిలిపెట్టకూడదు. నిజాయితీ, కరుణ, నమ్మకమే మనను గొప్పవాళ్లను చేస్తాయి.